కొంతమంది సేవకులు, నా ప్రభువా నన్ను ఎప్పుడు వాడుకుంటావు, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నన్ను విలువయ్యా, అనేకులకు ఆశీర్వాద కారణంగా నన్ను చెయ్యయ్యా, అలాంటి బ్రతుకు బ్రతకలేనప్పుడు నా బ్రతుకు అర్థం ఏంటి ప్రభువా అని గోజాడుకొని ప్రార్థించి పెనుగులాడి అలా గడిపినోళ్ళు దీనులై ఏ కర్ర దగ్గర కూర్చున్నారో, ఏ కట్టి దగ్గర కూర్చున్నారో, ఏ చెత్తలో కూర్చున్నారో, ఏ మట్టిలో పిచ్చోళ్ళగా తిరిగినండి, చచ్చిపోదాం అనుకున్నాండి. పట్టుకొచ్చి నా బ్రతుకును మార్చి ఆయన రక్తంతో కడిగి రారా పనికి మళ్ళీ రా అని చెప్పి తీసుకొచ్చి ఇలాగ నిలబెట్టింది యేసు. ఇక్కడున్న నాకు కనీసం నా సమాజానికే నేను తెలియదు. అలాంటిది మీరు ఎక్కడోళ్ళు, అసలు ఎన్ని ప్రాంతాల్లోంచి వచ్చారు మీరు? అసలు ఎంత బెంగళూరు ఎక్కడా, చెన్నై ఎక్కడా, కర్ణాటక ఎక్కడా, తమిళనాడు ఎక్కడా, వైజాగ్ ఎక్కడా, తణుకు ఎక్కడా, ఎక్కడెక్కడా, వరంగల్ ఎక్కడా, తెలంగాణలో ఆ దరి నుంచి ఎన్ని ప్రాంతాల్లోంచి వచ్చారు. అసలు మీరెవరు, నేనెవరిని, అసలు మనల్ని ఇలా కలిపింది ఎవరు అంటే నీ వీడియో చూసామన్నయ్య. చాలామంది వీడియోలు వస్తున్నాయి, మరి నా వీడియోనే ఎందుకు కనెక్ట్ అయ్యా? ఇవన్నీ నాకు కాదండి, అదిగో అక్కడ ఉన్నాడు కథానాయకుడు, ఆయన చేస్తున్నాడు ఇవన్నీ ఆయన పని. గ్రహింపున్నోళ్ళు, నిజంగా దేవుని కోసం పని చేయాలనుకున్నోళ్ళు, ఫలించాలనుకున్నోళ్ళు, రోషం కలిగినోళ్ళు, దీన మనస్సు కలిగినోళ్ళు, సాత్వికులైన వాళ్ళు, వినమ్రులైన వాళ్ళు ఇలాంటి ఛాన్సెస్ని పోగొట్టుకోరు. ఆయన సన్నిధిలో పడి సేవకుడైన, విశ్వాసైన, పరిచారకులైన ఆ ధూళిలో పడి ధూళిని ఎత్తిన పోసుకొని గోజాడుకుంటారు దేవుని పాదాల చెంత. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా ఇది దేవుని సన్నిధిని వారు ఎరుగుదురు కనుక. అలాంటి దీనుల్ని, అలాంటి భారభరితమైన హృదయాలు కలిగినటువంటి వాళ్ళని నా తండ్రి అలక్ష్యం చేయడు, తప్పకుండా నిలబెడతాడు, తప్పకుండా ఈ కృప వాళ్ళకు కూడా ఇస్తాడు. కానీ ఇది ఒక మనిషిది అని చెప్పి కేటాయించి, అవకాశాలు లేకపోతే వేరే సంగతి, అవకాశాలు ఉండి కూడా ఇలాంటి సన్నిధిలో గడపలేకపోయిన వాళ్ళ ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని బట్టి నాకు కొంచెం బాధ కలుగుతుంది. నిలబడి దేవుడు కదులుతున్నటువంటి కార్యాలను కళ్ళ పండగగా చూసి పండగ చేసుకోవలసింది ఇది ఎక్కడి దరిద్రం రా నాయన. కొంతమందిని తలుచుకున్నప్పుడు నాకు అట్లా నవ్వు వచ్చింది, బాధ కలిగింది. సరే, ఎవరి హృదయం కొద్దీ వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు, ప్రాబ్లం లేదు. కానీ వచ్చిన సేవకులు కావచ్చు, సహోదరులు కావచ్చు, సహోదరులు కావచ్చు, అందరూ ధన్యులు, దేవునికి మహిమ. దైవజనులు కావచ్చు, దైవజనురాళ్ళు కావచ్చు, ఇక్కడ వేదిక దగ్గర కూర్చోవచ్చు, లేకపోతే ఆ జనంలో సామాన్యులాగా ఎక్కడో కూర్చొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటుండొచ్చు. నేను చెప్తున్నా, నా చెల్లి, నా తమ్ముడా, సేవకుడా, సేవకురాలా, నువ్వు ఎక్కడో పడి కూర్చొని గోజాడుతున్నావు, ఏడుస్తున్నావు, నీ కన్నీళ్లు నా దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా రాబోతున్న దినాల్లో అనేక ఆత్మలను నీ చేతికి అప్పగిస్తాడు నా దేవుడు, నమ్మో. మసన్నుడు అలాంటి హృదయాలు ఎక్కడున్నాయో వారితో కూడా నేను ఉంటాను, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తానని నా ప్రభువు మాట్లాడాడు. తప్పకుండా నీతో ఉంటాడు ఆయన. దీనులంటే చాలా ఇష్టం, గర్వహృదయాలు అంటే అసహ్యం ఆయనకి. అబ్బో నువ్వు పెద్ద మొనగాడివి కదరా బాబు, నువ్వు పెద్ద మొనగాడివిలే,